యూట్యూబ్ రమలకం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం కడప పులివెందుల అవినాష్ అడ్డా ఫెనేస్ తిరగబడ్డ గడ్డ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కడప జిల్లా అంటే మొత్తం అది ఒక వైఎస్ కుటుంబానికి అడ్డా, అది రాజకీయ జిల్లా అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక విధమైన రాజకీయం జరుగుతూ ఉంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డాగా ఉండేది. తర్వాత రాను జగన్ అడ్డాగా మారింది. జగన్ అడ్డాగా మారి తర్వాత అవినాష్ రెడ్డి అడ్డాగా మారింది. అవినాష్ రెడ్డి అడ్డా మారడంతో ఇక్కడంతా కూడా జనాలు ఏ విధంగా ఉన్నారు అంటే తిరగబడ్డ పరిస్థితి అన్నట్టు కొనసాగుతూ ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో అవినాష్ అడ్డా ఫినిష్ అవుతుంది అని మేధావులు చెప్తూ ఉన్నారు. ఇది నేను కాదు చెప్పేది, ఓ సీనియర్ జర్నలిస్ట్ ఓ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విధంగానే చెప్పాడు. ఆ కోణంలోనే నేను ఈ వీడియో తీస్తూ ఉన్నా. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ప్రతిసారి ఎన్నికల్లో కడప జిల్లాలో దాదాపుగా గెలిచేది ఎవరు అంటే కనుక వైఎస్ కుటుంబీకులే గెలుస్తారు. యువగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఛాలెంజ్ గా తీసుకునేవాడు, రాజకీయాన్ని ఆశామాషిగా తీసుకునేవాడు కాదు, చాలా సీరియస్ గా రాజకీయాన్ని తీసుకునేవాడు. ప్రతి నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే ఉండాల్సిందే. ఒకవేళ ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తెగబెడితే ఆయన ప్రత్యేక నిఘా ఉంచి ఇండిపెండెంట్ అయినా అక్కడ నిలబెట్టి అతన్ని గెలిపించుకునే సత్తా రాజశేఖర రెడ్డి చూపించేవాడు. అటువంటి రాజకీయం నడిపిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం కడప రాజకీయం. అయితే రాను జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా ఒక విధంగా శాసించినట్టు ఉంది కడప జిల్లాలో. కానీ ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఇది తిరగబడేటట్లు ఉంది. ఎందుకు అంటే మొత్తం అంతా కూడా కడప జిల్లాను ఎవరి చేతుల్లో పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టాడు. ప్రస్తుతం కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి. కానీ ఆ అవినాష్ రెడ్డి రాజకీయంలో ఉత్సాహంగా లేకపోవడమో, ఆ తర్వాత రాజకీయంలో ఆయన చాకచక్యంగా పనిచేయకపోవడమో, ఆ తర్వాత జగన్ మీదనే అంతా వదిలేయడమో, ఆ తర్వాత ఇంకొక దురదృష్టం ఏంటి అంటే వీళ్లకు వైఎస్ కుటుంబీకులకు మంచి రాజకీయ వేత్త అయినటువంటి దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి వీళ్లకు దూరం కావడమో, వీళ్ళ చేతుల వీళ్ళే రాజకీయాన్ని తొక్కేసుకున్నట్లు అయింది. ఇదంతా చర్చ ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే వచ్చే ఎన్నికల్లో ఈ రాజకీయం తిరగబడుతుంది కడప జిల్లా నుంచి ఆ తర్వాత పులివెందుల వరకు అనేది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పులివెందుల విషయానికి వద్దాం. పులివెందులలో మన ఎన్నికలు జరిగాయి. నీటి సంఘాల ఎన్నికల్లో ఒక్కటి కాకుంటే ఒక్కటి కూడా గెలవలేదు. పులివెందులలో మొత్తం బీటెక్ రవి చేతుల్లోకి వెళ్ళింది. రైతులంతా కూడా బీటెక్ రవికి సపోర్ట్ చేసినట్టే కదా. పులివెందుల మొత్తం మండలాల్లో బీటెక్ రవికే సపోర్ట్ చేసి నీటి సంఘాల్లో పొందారు అంటే రైతులంతా బీటెక్ రవి పక్కన ఉన్నట్టే కదా. ఒక్కసారి ఆలోచించాలి వైఎస్ కుటుంబీకులు. ఆ తర్వాత ఒక పులివెందుల ఏమిటి, ఆ తర్వాత దాదాపు మొన్న జరిగిన ఎన్నికల్లో అదే చావు తప్పి కన్ను లొక్కపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనే వాదన కూడా ఉంది. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే పులివెందులలో ఎన్నికలు జరగాలి అంటే అది వైఎస్ కుటుంబీకుల కనుసన్నలోనే జరగాలి. ఏజెంట్ను వాళ్ళనే పెట్టుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఏజెంట్ నిలబడాలి అంటే భయం. అటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీటెక్ రవి దాదాపు 101 బూతుల్లో దాదాపు 300 మంది ఏజెంట్లను నిలబెట్టాడు అని. ఈ నిలబెట్టిన ఏజెంట్ ఒక్కరు కూడా భయపడకుండా బీటెక్ రవి సత్తా చాటిన వాళ్ళే. బీటెక్ రవికి ఏ విధంగా వాళ్ళు బలం చేకూర్చారు అంటే వైకాపా వాళ్ళు ఏదైనా ఆశ చూపి మీకు
1000, 2000, 3000, 5000 మీకు ఎంత ఇస్తామంటే అంతకు త్రిపుల్ ఇచ్చాం అని చెప్పండి అని ఏజెంట్లకు బలం చేకూర్చిన వ్యక్తి బీటెక్ రవి. అందుకే ఏజెంట్లు అంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా బూతులలో ఉండి ఒకరి తర్వాత ఒక ముగ్గురు ఉండి ఆ ఎలక్షన్లు పకడ్బందీగా నడిపిన కాలం. అందుకే జగన్మోహన్ రెడ్డి అదే చావు కలిపి కన్ను లెక్కపోయిన పరిస్థితి గత ఎన్నికల్లో జరిగింది. ఈ విధంగా చూసుకుంటే పులివెందుల వెనకబడుతూ వస్తూ ఉంది. ఆ తర్వాత కడప జిల్లా, కడప పట్టణం, కడప ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 10 మంది కార్పొరేటర్లు, వైకాపాలో ఉన్న కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నట్లు, అదే నారా చంద్రబాబు నాయుడు వద్దనే తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ముసలకం కడప జిల్లాలో కార్పొరేటర్ల ముసలకం ప్రారంభమైంది. ఈ పొద్దు కూడా రచ్చ జరిగింది. ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్ను నివేశారు. ఇది రచ్చ జరుగుతుంది. అంటే కడపలో ముసలకం. ఆ తర్వాత ప్రొద్దుటూరులో కూడా రాజకీయ ముసలకం. ఆ తర్వాత జమ్మల మరుగు, ఆ తర్వాత బడ్జెట్. ప్రస్తుతం బడ్జెట్ విషయానికి వద్దాం. బడ్జెట్ సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యే తెలుగుదేశంలోకి పోతుంది అని ఒక మీడియా ప్రచారం చేస్తూ ఉంది, సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఈ పొద్దు రేపు ఆమె తెలుగుదేశం చిత్తం పుచ్చుకుంటుంది అని ఒకనొక ఎమ్మెల్యే మొట్టమొదటిసారి 11 ఎమ్మెల్యేల్లో మొట్టమొదటిసారి బడ్జెట్ ఎమ్మెల్యే ఆడ మహిళ వెళ్తుంది అనే ప్రచారం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది సోషల్ మీడియాలో. ఈ విధంగా ఒకటి ఏమిటి, అన్ని కూడా నియోజకవర్గాలు పకడ్బందీగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అంటే ఇదంతా కూడా ఎవరి కన్సంలో జరుగుతుంది అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్సంలో అనుకోండి. ఆ తర్వాత తెలుగుదేశం నాయకులు అంతా కూడా ఏకమై ముందుకు నడుస్తూ ఉన్నట్టు అనుకోండి. ఇది పక్కన పెడితే కడప జిల్లా అంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే వదిలాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే రాజకీయం అంతా వదిలివేయడం వలన, ఈ కడప జిల్లాను పట్టించుకోకపోవడం వలన ఏం జరిగింది అంటే మొత్తం రాజకీయం భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చింది. నాయకుల అసంతృప్తి, కార్యకర్తల అసంతృప్తి, ఎమ్మెల్యేల అసంతృప్తి, అందరి అసంతృప్తి తుదకు మొన్న నీటి సంఘాల్లో చూపించినట్టు ఉంది. ఇప్పుడు కడప జిల్లా, కడప పట్టణం కార్పొరేట్ల పరిస్థితి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకృతిలో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. బాధ్యతలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా పులివెందులలో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ముసలకం స్టార్ట్ అయినట్లే కదా. దీనికి ప్రధాన కారణం ఒకప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ అడ్డా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ అడ్డా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి రాజకీయ అడ్డాను అప్పచెప్తే అవినాష్ ఈ అడ్డాను ఫినిష్ చేశాడు. జనాలు తిరగబడ్డే పరిస్థితి అవినాష్ తెచ్చుకున్నట్టేనా అనేది మొత్తం ఇదంతా కూడా చర్చ కొనసాగుతూ ఉంది అనేది నా ఈ చిన్న వీడియో. ఈ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.